హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఆశా వర్కర్ల నియామకానికి నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్లో భాగంగా ఒక్కొక్క జిల్లాలో నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు 5 జిల్లాల్లో నోటిఫికేషన్స్ ఆల్రెడీ విడుదల చేశారు. మన ఛానల్లో విడుదలైన అన్ని నోటిఫికేషన్ల యొక్క వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోలో 2 జిల్లాల్లో నోటిఫికేషన్ల గురించి వివరిస్తాను. ఈ వీడియో నెంబర్ 6, 7. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ఇలా రాగానే మీకోసం వీడియో చేస్తున్నాను. ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలా మిగతా జిల్లాల్లో కూడా తొందరలోనే నోటిఫికేషన్స్ విడుదలవుతాయి. మీ ఏరియాలో మీ నోటిఫికేషన్లు మీరు మిస్ అవ్వద్దంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ముందుగా ఈ 2 జిల్లాల్లో నోటిఫికేషన్లో కామన్గా ఉన్న పాయింట్స్ వివరిస్తాను. తర్వాత వ్యత్యాసాల గురించి డిస్కస్ చేద్దాం. ఈ 2 నోటిఫికేషన్లో మెయిన్ పాయింట్స్ అన్నీ కవర్ చేస్తూ మరియు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అవన్నీ చెప్తూ ఈ వీడియో చేస్తాను. సో పూర్తి వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. 2 నోటిఫికేషన్లోనూ కామన్గా అర్హతలు చూసుకుంటే కనుక అభ్యర్థులు సంబంధిత గ్రామ లేదా వార్డులో నివసిస్తున్న వారై ఉండాలి, వివాహం చేసుకున్న మహిళలై ఉండాలి, డైవర్స్ తీసుకున్న మహిళలు, విడాకులు తీసుకుని ఒంటరిగా నివసిస్తున్న మహిళలు, వితంతువులకు ప్రాధాన్యత ఇస్తారు. కనీస విద్యార్హత 10వ తరగతి చదివి ఉండాలి. పట్టణ ప్రాంత మహిళలైతే ఇంటర్ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేస్తే వారికి ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో లేదా అర్హత కలిగిన మహిళలు లభించకపోతే గనక 10వ తరగతి చదవకపోయినా లేదా నిర్ధారించిన వయసు కంటే ఎక్కువగా ఉన్న అలాంటి అభ్యర్థులు కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వయోపరిమితి చూసుకుంటే కనుక కనిష్ట వయసు 25 సంవత్సరాలు, గరిష్ట వయసు 45 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ పల్నాడు జిల్లాలో ఉన్న అర్బన్ మరియు రూరల్ ప్రాంతంలో ఉన్న 63 ఖాళీల కోసం నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. ఆశా కార్యకర్తగా చేయడానికి ఫ్యామిలీ సపోర్ట్ మరియు సోషల్ సపోర్ట్ అనేది ఉండాలి. వెనుకబడిన వర్గాల వారితో బాగా కనెక్ట్ అయ్యి పనిచేసే మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత అనేది ఇస్తారు. ఆ గ్రామంలో ఉన్న విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ విహెచ్ఎస్ఎన్సి వారు వచ్చిన అప్లికేషన్లోంచి 3 అప్లికేషన్స్ సెలెక్ట్ చేసి సంబంధిత పిహెచ్సికి అప్లికేషన్స్ అనేవి పంపిస్తారు. ఆ పిహెచ్సిలో ఉన్న వైద్యాధికారి విలేజ్ నుంచి వచ్చిన అన్ని అప్లికేషన్లను డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకు ఫార్వర్డ్ చేస్తారు. డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ డిహెచ్ఎస్ వారు ఫైనల్గా వచ్చిన అప్లికేషన్ నుంచి విలేజ్కు ఒక్కొక్కరిని చెప్పిన సెలెక్ట్ చేస్తారు. అర్బన్ ఏరియాలో ఉన్న ప్రొసీజర్ చూస్తుంటే కనుక అర్బన్ ఏరియాలో ఉన్న పోస్టులకు ఇంటర్మీడియట్ చదివిన మహిళా అభ్యర్థులు ఆశా కార్యకర్తగా చేయడానికి ముందుకు వస్తే అటువంటి వారికి ప్రాధాన్యత అనేది ఇస్తారు. అర్బన్ ఏరియాలో ఉన్న పోస్టులకు యుహెచ్ఎస్ఎన్సి లేదా అర్బన్ హెల్త్ అండ్ శానిటైజేషన్ కమిటీ వారు వచ్చిన అప్లికేషన్లోంచి 3 అప్లికేషన్స్ సెలెక్ట్ చేసి సంబంధిత యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్కు పంపిస్తారు. ఆ యూపీహెచ్సి వైద్యాధికారి అర్బన్ మరియు అన్ని వార్డుల నుంచి వచ్చిన అప్లికేషన్ను సంబంధిత డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకి పంపిస్తారు. ఫైనల్ సెలక్షన్ అనేది డిహెచ్ఎస్ వారు చేస్తారు. వచ్చిన 3 అప్లికేషన్లలో ఒక్క అభ్యర్థిని సెలెక్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా చూడటానికి ఒక్క నోడల్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ అనేది చేస్తారు. ఆశా కార్యకర్తకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఆరోగ్యంపై అవగాహన, లీడర్షిప్ క్వాలిటీస్, సమాజ సేవా దృక్పథం ఉన్న వారికి ప్రయోజనం అనేది ఉంటుంది. దరఖాస్తు విధానం వారి వారి గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు అనేవి అందించాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ 23, 2025. దరఖాస్తు చివరి తేదీ జూన్ 28, 2025. ఇంకా పల్నాడు జిల్లాలో ఉన్న రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో ఉన్న ఖాళీల యొక్క వివరాలు చూసుకుంటే కనుక అచ్చంపేట 1లో 1, అచ్చంపేట 2లో 1, కొండూరు, పెదపాలెం, నాగిరెడ్డిపాలెం, రాజపేట, పెదగర్లపాడు, కేసనుపల్లి, పొందుగల, రామాపురం, చంగిస్కన్పేట, తిమ్మాపురం, కొండాయపాలెం, చిన్నకొదమగుండ్ల, కారంపూడి 2లో 1, నరమలపాడు, ఆకురాజుపల్లి 2, చెన్నయ్యపాలెం, మాచవరం 1లో 1, పాలుదేవర్లపాడు, చిన్నతువరకపాలెం, కేసానుపల్లి, యలమంద 1లో 1,
యలమంద 2లో 1, గుండ్లపల్లి 2లో 1, నకరికల్లు 2లో 1, నూజెండ్ల, రవరం, బలుసుపాడు, హుస్సేన్ నగరం, గుత్తికొండ 2లో 1, జానపాడు 1లో 1, జానపాడు 2లో 1, జూలకల్లు 1లో 3, మొక్కపాడు 1లో 1, రెడ్డిగూడెం, అల్వాల, బుచ్చప్పన్నపాలెం, గోగులపాడు, రొంపిచెర్లలో 2, తురుమెల్ల, వేల్పూరు 2లో 1. ఈ విధంగా రూరల్ ఏరియాలో మొత్తం 47 ఆశా కార్యకర్తల ఖాళీలు అనేవి ఉన్నాయి. ఇంకా ట్రైబల్ ప్రాంతంలో ఉన్న ఆశా ఖాళీల వివరాలు చూసుకుంటే కనుక రెమిడిచెర్ల 1, కనుమల చెరువు 1, ఓబులేసినపల్లి, కొప్పనూరు, పట్లవీడు, ఈ విధంగా మొత్తం 5 ఖాళీలు అనేవి ట్రైబల్ పోస్టులు అనేవి ఉన్నాయి. పల్నాడు అర్బన్ ఏరియాలో ఉన్న ఖాళీల వివరాలు చూసుకుంటే జెండా చెట్టు సెంటర్లో 1, రైల్వే క్వార్టర్స్, రోప్వే కాలనీ, సుద్దగుంటల కాలనీ, ఏనుగుల బజార్ 1లో 1, పాతూరు 1లో 1, పాతూరు 3లో 1, ఓబయ్య కాలనీ, హనుమాన్ నగర్ 1లో 1, కొత్తపేట 2లో 1, గణపవరం 3లో 1. ఈ విధంగా మొత్తం 11 ఖాళీలు ఉన్నాయి. 47, 5, 11 మొత్తం చూసుకుంటే కనుక 63 ఖాళీలు అనేవి ఉన్నాయి. ఈ 47 మరియు 5, 11 మొత్తంగా చూసుకుంటే కనుక 63 అనేవి పల్నాడు జిల్లాలో వచ్చిన ఆశా కార్యకర్తల ఖాళీలు. మీ ఊరు పేర్లు ఇంగ్లీష్లోంచి తెలుగులో చదివేటప్పుడు ఏమైనా తప్పుగా చదువుంటే క్షమించండి. ఈ రెండో నోటిఫికేషన్ కర్నూలు జిల్లాలో ఇచ్చారు. మొత్తం రూరల్ మరియు అర్బన్ ప్రాంతంలో కలిపి 44 ఖాళీలు అనేవి కర్నూలు జిల్లాలో ఉన్నాయి. బట్ కర్నూలు నోటిఫికేషన్లో మిగతా అన్ని నోటిఫికేషన్ల కంటే కొంచెం భిన్నంగా ఉంది. అలాగే ఈ నోటిఫికేషన్లో ఫీజును కూడా మెన్షన్ చేశారు. ఈ 44 ఖాళీలు చూసుకుంటే కనుక కర్నూలు రూరల్లో 4 ఖాళీలు, అర్బన్లో 7 ఖాళీలు ఉన్నాయి. ఆదోనిలో 19 ఖాళీలు, అర్బన్ ఏరియాలో 4 ఖాళీలు అనేవి ఉన్నాయి. పత్తికొండ రూరల్లో 9 ఖాళీలు, అర్బన్లో ఏ ఖాళీలు లేవు. ఎమ్మిగనూరు రూరల్లో ఏమీ లేవు, అర్బన్ ఏరియాలో 1 ఖాళీ అయితే ఉంది. ఈ విధంగా రూరల్ ఏరియాలో 32 ఖాళీలు, అర్బన్ ఏరియాలో 12 ఖాళీలు, మొత్తంగా 44 ఖాళీలు అనేవి ఉన్నాయి. అర్హతలు, వయస్సు ముందు నోటిఫికేషన్ లాగానే ఉంటాయి. ఇందులో వయస్సు మే 31, 2025 వరకు పరిగణిస్తారని తెలిపారు. అంటే ఈ తేదీకి 25 నుంచి 45 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉండాలి. అర్హత ప్రమాణాలు చూసుకుంటే కనుక రూరల్ ఏరియాలోని వారు ఆ స్వగ్రామంలో నివసిస్తున్న వారై ఉండాలి. అలాగే అర్బన్ ప్రాంతం వారు ఆ సెక్రటేరియట్ పరిధిలో నివసిస్తున్న వారై ఉండాలి. ఖాళీలు ఉన్న ప్రాంతంలోని కోడలుగా వచ్చిన వారై ఉండాలి. వితంతువులకు, విడాకులు తీసుకున్న వారికి, ఒంటరిగా నివసిస్తున్న మహిళలకు ప్రాధాన్యత అనేది ఇస్తారు. ఎంపిక విధానం చూసుకుంటే 10వ తరగతిలో వచ్చిన మార్కులను పరిగణలో తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఫీజు చూసుకుంటే ప్రాజెక్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ టీమ్, కర్నూలు అకౌంట్ నెంబర్ చూసుకుంటే 1093 721 3320 1093 721 3320. SBI ట్రెజరీ బ్రాంచ్ కర్నూలుకు 200 రూపాయల అమౌంట్ అనేది పే చేయాలి. పే చేసిన తర్వాత ఆ స్లిప్ను అప్లికేషన్తో పాటు జత చేయాల్సి వస్తుంది. డీడీలు లేదా చెక్కులు లేదా మరే ఇతర మార్గాల్లో ఫీ అనేది పే చేయడానికి లేదు. దరఖాస్తు విధానం చూసుకుంటే పూరించిన దరఖాస్తును ఆఫ్లైన్ విధానంలో రూరల్ ప్రాంతం లేదా విలేజ్ ప్రాంతం వారు సంబంధిత ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్న డాక్టర్ గారికి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాలి. అలాగే అర్బన్ ప్రాంతం లేదా సిటీలో ఉన్నవారు సంబంధిత యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్కు పూరించిన దరఖాస్తులు అనేవి సమర్పించాలి. అవసరమైన డాక్యుమెంట్స్ చూసుకుంటే 10వ తరగతి సర్టిఫికేట్, వివాహం జరిగినట్టు ప్రూఫ్గా రేషన్ కార్డ్, పంచాయతీ సెక్రటరీ లేదా వార్డు సెక్రటరీతో రెసిడెంటల్ సర్టిఫికేట్ మీద అటెస్టేషన్ చేయించుకోవాలి. విడాకులు తీసుకున్న వారైతే కోర్టు కాపీని జత చేయాలి. వితంతువులు బర్త్ డెత్ సర్టిఫికేట్ జత చేయాలి. ఆధార్ కార్డ్, ఫీ రిసిప్ట్ అనేది జత చేయాలి. ముఖ్యమైన తేదీలు చూసుకుంటే
దరఖాస్తు ప్రారంభం తేదీ జూన్ 24, 2025. దరఖాస్తు చివరి తేదీ జూన్ 28, 2025 సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు ముగింపు అనేది జరుగుతుంది. స్క్రూటినీ జూన్ 30 నుంచి జూలై 3, 2025 వరకు జరుగుతుంది. మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేసేది జూలై 4, 2025. అబ్జెక్షన్స్ అండ్ గ్రీవియన్స్ కోసం జూలై 5 నుంచి జూలై 7 వరకు ఉంచుతారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది జూలై 8, 2025న ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి జూలై 10, 2025న అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇస్తారు. అప్లికేషన్ చివరిలో ఒక చెక్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అతికించాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి సంతకం అనేది చేయాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. దాని మీద పంచాయతీ సెక్రటరీ లేదా రూరల్ సెక్రటరీ లేదా వార్డ్ అడ్మినిస్ట్రేటర్ అటెస్టేషన్ చేయించి ఆ సర్టిఫికేట్ని మనం అటాచ్ చేయాలి. అలాగే డైవర్స్ కోర్ట్ కాపీ మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేసి డైవర్స్ అయిన వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే వితంతువులు హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయాలి. దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పి రాయాలి. అలాగే ఆధార్ కార్డు సెల్ఫ్ అటెస్టెడ్ చేసింది ఉండాలి. అలాగే రేషన్ కార్డు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అలాగే మీరు పే చేసిన ఫీ రిసిప్ట్ కూడా దీనితో పాటు జత చేయాలి. ఈ విధంగా మనకి చెక్ లిస్ట్ కూడా లాస్ట్ పేజ్లో ఇవ్వటం అయితే జరిగింది. కర్నూలు రూరల్ ఏరియాలో ఉన్న ఖాళీల వివరాలు చూసుకుంటే బడినేహాల్ 2, చుడి 1, దివం దిన్నె 1, కోటేకలి 1లో 1, రెమట, బైలుప్పల, చిన్నమర్రిపాడు, కర్నూలు, పులకత్తి 2లో 1, బెలిహల్, విరూపపురం, గుడికల్ 2లో 1, గుడికల్ 3లో 2, కడివెల్ల 2లో 1, హలహర్వి 1లో 1, హర్దగిరి 1, బొమ్మనగుడ్డనపల్లి 2, పెద్దహైత, తిప్పయ్యపల్లి, కత్తిరిగ, దొడ్డిబెలగల్లు, కనకవీడు 1లో 1, ఎర్రగుడి, చిన్నజొన్నగిరి, పాండవగల్లు, నౌలేకల్, కె నాగలపురం, హోసూర్ 1లో 1, వెలంకూర్ 1. ఈ విధంగా మొత్తం 32 ఖాళీలనే ఉన్నాయి. కర్నూలు అర్బన్ ఏరియాలో ఉన్న ఖాళీల వివరాలు చూసుకుంటే బృందావన్ నగరంలో 1, ఏపీహెచ్బి కాలనీ, 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ, అశోక్ నగర్ 2లో 1, బంగారుపేట, సీతారాం నగర్, పందిపాడు, షరూప్ బజార్, కిలిచిన్పేటలో 1, ఎస్కేడి షరూప్ బజార్ 2లో 1, గాంధీనగర్ 1లో 1. ఈ విధంగా అర్బన్ ఏరియాలో 12 ఖాళీలు ఉన్నాయి. 32 మరియు 12 చూసుకుంటే టోటల్గా 44 ఖాళీలు అనేవి ఉన్నాయి. ఆశా కార్యకర్తల నోటిఫికేషన్ జిల్లాల వారీగా విడుదలవుతున్నాయి. ఇప్పటి వరకు నోటిఫికేషన్ వచ్చిన అన్ని జిల్లాల వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో వీడియోకి ఒక్కో నెంబర్ ఇవ్వటం అయితే జరుగుతుంది. 1వ నెంబర్ పశ్చిమ గోదావరి జిల్లాకు, 2వ నెంబర్ ఏలూరు జిల్లాకు, 3వ నెంబర్ కృష్ణా జిల్లాకు, 4వ నెంబర్ గుంటూరు జిల్లా, 5వ నెంబర్ అన్నమయ్య జిల్లా, 6, 7 ఇప్పుడు పల్నాడు మరియు కర్నూలు జిల్లాలకు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఏ ప్రాంతం వారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ ప్రాంతంలో నోటిఫికేషన్ రాగానే మీకు తెలియజేస్తాము. ఒక లైక్ చేసి కామెంట్ అడిగిన వారికి రిప్లై వెంటనే ఇస్తాము. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు పీడిఎఫ్తో సహా తెలుగులో మా టెలిగ్రామ్ ఛానల్లో కలవు. టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్తో పాటు అనేక ఉద్యోగాల యొక్క సమాచారం అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సందేహాలు, అభినందనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.